హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటా ఈరోజైతే భారీగా బండ్లు అయితే దిగుతున్నాయండి. సమయం వచ్చేసి దగ్గర 7:30 అయితే కావస్తుంది. ఈ సమయం అయినా కూడా ఇప్పటికీ టమాటా బండ్లు అనేటివి ఇవ్వండి మదనపల్లి 2వ గేటు దగ్గర నుంచి హనుమాన్ సిల్క్ శారీస్ దాటి రింగ్ రోడ్డు వరకు కూడా వెళ్ళాయి. రింగ్ రోడ్డును కూడా దాటేసి బైపాస్లో చౌడేశ్వరి గుడి వరకు బండ్లు ఉన్నాయి అనేసి అయితే సమాచారం ఉంది. సో ఇది ఎంతవరకు ఏమి ఎట్లా అనేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఇప్పుడైతే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. ఇంకా రండి పోయేసి మొత్తం చూపిస్తాను. బండ్లు అయితే లోపలికి కదులుతున్నాయి. చాలా బండ్లు అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం అంతా మీకు ఎక్కడి దాకా లాస్ట్ వరకు మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా అందరూ లైక్ కొట్టేసి చూసేయండి. భారీగా అయితే వెళ్తుంది టమాటా. ఓవరాల్ దిగుమతి ఎంత ఏమి ఎట్లా అనేసి అయితే రేపు పొద్దున్నే వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడైతే బండ్లు అన్నీ చూపిస్తాను, చూసేయండి. మదనపల్లికి వరద ప్రవాహంలో అయితే టమాటా బండ్లు అనేటివి అయితే తీసుకొచ్చారు రైతన్నలు. బండ్లల్లో చూస్తున్నారు కదా, రాధాకృష్ణ సిల్క్ శారీస్ దగ్గర నుంచి ఈ వీడియో తీస్తున్నా ఇప్పుడు. ఇదిగోండి ఇటుపక్క వచ్చేసి హనుమాన్ సిల్క్ శారీస్. ఇక్కడ చూడండి బండ్లు ఇక్కడి నుంచి 2వ గేటు వరకు అయితే లైన్ ఒకదాని వెనక ఒకటి అయితే ఉన్నాయి. మొత్తం కనుక చూసుకుంటే చూడండి దగ్గర రింగ్ రోడ్ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపం వరకు అయితే దాన్ని రౌండ్ తిప్పుకొని మరో బైపాస్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు వరకు అయితే కాయలు అయితే దిగినాయి. మీకు చౌడేశ్వరి కళ్యాణ మండపం అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. రండి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చామండి మనము. ఇవ్వండి ఇక్కడి నుంచి బండ్లు చూడండి. ఇక్కడ ఒకసారి రోడ్డు పైన ట్రాక్టర్ పెట్టాడు. ఇక్కడ చూడండి ట్రాక్టర్లన్నీ ఎలా లైన్లో నిలబడ్డాయో. మదనపల్లి టమాటా మార్కెట్ 2వ గేటు దగ్గర నుంచి చౌడేశ్వరి కళ్యాణ మండపం నుంచి మళ్ళీ చౌడేశ్వరి గుడి వరకు ఉన్నాయో ఏమో ఎట్లా అనేది కొంచెం మనము ముందుకెళ్ళి చూపిస్తాను. ఈ లైను చౌడేశ్వరి గుడి వరకు ఉందో లేదో చూడండి. బలంగా అయితే దిగింది ఇవాళ దిగుమతి. రేపు పొద్దున్నే చెప్తాను ఎంత దిగింది ఏమి ఎట్లా అనేసి. మీకు ఇక్కడే అర్థమైపోతూ ఉంటుంది. నార్మల్గా అయితే హనుమాన్ సిల్క్ శారీస్ వరకు అయితే బండ్లు అయితే నిల్చొని ఉండేవి, కానీ ఈరోజు చూస్తే బలంగానే దిగింది. రండి చూద్దాం గుడి వరకు ఏమన్నా వెళ్ళినాయా బండ్లు ఏమి ఎట్లా అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి అన్న బండ్లు అయితే చౌడేశ్వరి గుడి వరకు అయితే లేవు, కానీ దాంట్లో సగం అయితే మళ్ళీ ఉన్నాయి బండ్లు. ఇదిగోండి ఇంకా ఒక 1/2 కిలోమీటర్ అలా వెళ్తే ఇదిగోండి హయత్ ఫర్నిచర్ దగ్గరికి అయితే ఉన్నాయండి బండ్లు. ఇదిగోండి హయత్ ఫర్నిచరు, ఎస్ఎల్వి వైన్స్, అదేదో ఎస్ఎల్వి వైన్స్ అని ఉంది. ఓకే ఇక్కడ దాకా అయితే బండ్లు ఉన్నాయి. ఇదేం క్లారిటీ కనిపెట్టడం లేదు. ఇవ్వండి ఎస్ఎల్వి వైన్స్ హయత్ ఫర్నిచరు. ఇవ్వండి ఇక్కడ దాకా అయితే బండ్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయండి. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 దగ్గర కావస్తుంది. నాకు తెలిసి దిగుమతి ఈరోజు బలంగానే దిగింది. చూద్దాం రేపు పొద్దున్నే చెప్తా పూర్తి డీటెయిల్స్ దిగుమతి గురించి. డబల్ అయితే అయిందనే చెప్పాలి దిగుమతి ఈరోజు అయితే. చూడండి ఇంకా వెనక్కి వెళ్తున్నాయి బండ్లన్నీ. ఇవ్వండి ఇప్పుడు దాకా మనం ఈ బండే అనుకున్నాము, ఇక్కడ మళ్ళీ 4 బండ్లు జాయిన్ అయినాయి. ఓకే